ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక దేశం ఎదుగుదలను కొలిచే ప్రమాణాలు అనేకం ఉంటాయి. కానీ వాటన్నింటికీ పునాది వేసేది మౌలిక సదుపాయాలే. ఒకప్పుడు రహదారుల కొరత, ప్రాజెక్టుల జాప్యాలు, కనెక్టివిటీ సమస్యలతో సతమతమైన భారతదేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రహదారి నెట్వర్క్ కలిగిన దేశంగా నిలవడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇది కేవలం కిలోమీటర్ల లెక్క కాదు. ఇది భారత ఆర్థిక శక్తి, వ్యూహాత్మక దూరదృష్టి, వికసిత భారత దిశగా సాగుతున్న మహాప్రయాణానికి ప్రతీక. ప్రపంచ వేదికపై భారత్ సాధించిన ఈ అసాధారణ మైలురాయి వెనక ఉన్న భౌగోళిక, ఆర్థిక, రక్షణ, రాజకీయ కోణాలను ఇప్పుడు చూద్దాం. భారతదేశం అధికారికంగా 4.16 మిలియన్ మైళ్లు అంటే సుమారు 67 లక్షల కిలోమీటర్లు సుదీర్ఘ రహదారి వ్యవస్థతో 4.09 మిలియన్ మైళ్లతో ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత భారీ రోడ్ నెట్వర్క్ కలిగిన అగ్రగామి దేశంగా అవతరించడం ఒక సాధారణ భౌగోళిక, ఆర్థిక చారిత్రాత్మక మైలురాయి. ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో చైనా 3.41 మిలియన్ మైళ్లతో 3వ స్థానంలో చాలా వెనుకబడి ఉండగా 1.24 మిలియన్ మైళ్లతో బ్రెజిల్, 0.98 మిలియన్ మైళ్లతో రష్యా తర్వాతి స్థానంలో నిలిచాయి. గత దశాబ్ద కాలంగా రోజుకు సగటున 28 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో జాతీయ రహదారులను నిర్మిస్తూ గ్రామీణ రోడ్లను అనుసంధానించిన భారత ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యూహం నేడు ఈ అంతర్జాతీయ నంబర్ 1 స్థానాన్ని తెచ్చిపెట్టింది. దీని వెనుక ఉన్న అతిపెద్ద వ్యూహాత్మక లోతు ఏమిటంటే భారతదేశం కేవలం పట్టణాలను మాత్రమే కాకుండా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా లక్షలాది గ్రామాలను దేశ ఆర్థిక ప్రధాన స్రవంతితో విజయవంతంగా అనుసంధానించింది. ఈ భారీ రహదారి నెట్వర్క్ కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ నుంచి $10 ట్రిలియన్ దిశగా నడిపించే అత్యంత బలమైన పారిశ్రామిక రవాణా వెన్నుపూసగా మారబోతోంది. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి వికసిత భారత్గా మారే క్రమంలో ఈ రికార్డు స్థాయి రోడ్డు నెట్వర్క్ దేశ భవిష్యత్తును సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తోంది. ప్రపంచ సరఫరా గొలుసు పారిశ్రామికీకరణలో భారతదేశం చైనాకు విసిరిన అతిపెద్ద సవాలుగా దీనిని పరిగణించవచ్చు. చైనా తన జియోపాలిటిక్స్ కోసం కేవలం ఎక్స్ప్రెస్ వేలు, భారీ హైవేలు, సరిహద్దు రక్షణ రహదారులపైన మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ భారత్ తన అంతర్గత మార్కెట్ను పటిష్టం చేసుకునే భారత్ మాల పరియోజన, ఎకానమిక్ కారిడార్ల ద్వారా దేశీయ వాణిజ్య రవాణా వ్యయాన్ని జీడీపీలో 14% నుంచి సింగిల్ డిజిట్కు తగ్గించే వ్యూహాత్మక అడుగులు వేసింది. పశ్చిమ దేశాలు, గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా చైనా +1 వ్యూహంలో భాగంగా భారతదేశాన్ని ఒక అంతర్జాతీయ ఉత్పాదక కేంద్రంగా ఎంచుకుంటున్న తరుణంలో ఈ రికార్డు స్థాయి రహదారి వ్యవస్థ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్కు ఒక తిరుగులేని బలాన్ని ఇస్తోంది. అంతేకాకుండా వ్యూహాత్మక రక్షణ కోణంలో చూస్తే లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చైనా సరిహద్దు వెంబడి బార్డర్ కోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన ఆల్ వెదర్ కనెక్టివిటీ రహదారులు, టన్నెళ్లు అత్యవసర సమయంలో భారత సైన్యానికి భారీ యుద్ధ ట్యాంకులకు క్షణాల వ్యవధిలో సరిహద్దులకు చేరుకునే అసాధారణ రక్షణ వ్యూహాన్ని కల్పించాయి. ఈ రహదారుల విస్తరణ అనేది కేవలం నిర్మాణ రంగానికి సంబంధించినది కాదు. ఇది దేశంలోని ప్రతి పౌరుడి సామాజిక, ఆర్థిక జీవన ప్రమాణాలను మార్చే ఒక నిశ్శబ్ద విప్లవం. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ఒకప్పుడు అమెరికా ధనవంతుడిగా ఉండడం వల్ల ఇక్కడ రోడ్లు రాలేదు, ఇక్కడి రోడ్లు బాగుండడం వల్లే అమెరికా ధనవంతుడైంది అన్న మాటను భారత పాలకులు హేతుబద్ధంగా వంట పట్టించుకున్నారు. గ్రామాలకు, పట్టణాలకు రవాణా సౌకర్యం పెరిగినప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు త్వరగా మార్కెట్లకు చేరుకుంటాయి. పారిశ్రామిక కారిడార్ల చుట్టూ కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం, విద్య అందుబాటులోకి వస్తాయి. చైనా కమ్యూనిస్టు మోడల్ లాగా కేవలం భారీ మెగా ప్రాజెక్టులకే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా దేశంలోని చిట్ట చివరి గ్రామానికి కూడా పక్కా రోడ్డు వేయడం వల్లే అమెరికాను సైతం దాటి భారత్ గ్లోబల్ టవర్ గా నిలబడగలిగింది. ఈ హేతుబద్ధమైన మౌలిక సదుపాయాల వికాసం రాబోయే రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించి దేశీయ వినియోగాన్ని అసాధారణంగా పెంచే ఒక బలమైన ఆర్థిక ఉత్ప్రేరకంగా పనిచేస్తోంది. ఈ చారిత్రాత్మక రహదారి విప్లవం భారతదేశం యొక్క అంతర్గత పర్యాటక రంగం, సేవా రంగాల ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసే ఒక దీర్ఘకాలిక ఆర్థిక ఇంజిన్గా పనిచేయబోతోంది. ఒక దేశంలో కనెక్టివిటీ పెరిగినప్పుడు పౌరుల ప్రయాణ వేగం పెరగడమే కాకుండా రవాణా రంగంపై ఆధారపడిన మిలియన్ల మంది ట్రక్ డ్రైవర్లు, లాజిస్టిక్స్ ఆపరేటర్లు, హైవే హోటళ్లు, గిడ్డంగుల పరిశ్రమలకు మెనుపెన్నుడు లేని విధంగా డిమాండ్ పెరుగుతోంది. 4.16 మిలియన్ మైళ్ల ఈ నెట్వర్క్ ద్వారా భారతదేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలు నేరుగా మెట్రో నగరాలతో అనుసంధానమవుతాయి. దీనివల్ల పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కేవలం ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితం కాకుండా బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల అంతర్గత ప్రాంతాలలో కూడా తమ తయారీ యూనిట్లను, గిడ్డంగులను ఏర్పాటు చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ప్రాంతీయ సముద్రాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అదనంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు దేశవ్యాప్తంగా మార్కెట్ ప్రాప్యతను పెంచి స్థానిక ఉత్పత్తులను జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశాలను విస్తృతం చేస్తోంది.
చైనా, అమెరికా దేశాలతో పోలిస్తే భారతదేశం సాధించిన ఈ రికార్డు అత్యంత ప్రశంసనీయమైనది. ఎందుకంటే అమెరికా, చైనా దేశాల భౌగోళిక వైశాల్యం భారతదేశం కంటే దాదాపు 3 రెట్లు పెద్దది. అంత పెద్ద భూభాగం ఉన్న దేశాలను, తక్కువ వైశాల్యం, అత్యధిక జనాభా సాంద్రత కలిగిన భారతదేశం రహదారుల పొడవులు అధిగమించడం అంటే భారత్లోని ప్రతి చదరపు కిలోమీటర్ పరిధిలో రోడ్డు సాంద్రత ప్రపంచంలోనే అత్యధికంగా ఉందనే హేతుబద్ధమైన సత్యాన్ని ఇది నిరూపిస్తోంది. చైనా తన నిరంకుశ కమ్యూనిస్టు అధికారంతో కేవలం కొన్ని పారిశ్రామిక నగరాల చుట్టూ మెగా హైవేలు నిర్మిస్తే, భారతదేశం తన ప్రజాస్వామ్య చట్రంలో భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి అనేక సవాళ్లను దాటుకుంటూ ఈ మైలురాయిని అందుకోవడం దేశ పరిపాలనా దక్షతకు నిదర్శనం. భౌగోళిక వ్యూహాత్మక అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ అసాధారణ రోడ్డు నెట్వర్క్ భారతదేశపు ఎలక్ట్రికల్ వెహికల్స్ విప్లవానికి, గ్రీన్ ఎనర్జీ కారిడార్ల స్థాపనకు బలమైన పునాది కానుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ప్రతి హైవే వెంబడి వేలాది ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను, ఏకో ఫ్రెండ్లీ వసతులను ఏర్పాటు చేస్తోంది. ఇది చమురు దిగుమతులపై భారత ఆధారపడే భారాన్ని తగ్గించి విదేశీ మార్క నిల్వలను ఆదా చేస్తోంది. 2014 మౌలిక సదుపాయాల కొరత కారణంగా అంతర్జాతీయ పెట్టుబడులను కోల్పోయిన భారతదేశం నేడు 2026 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 రహదారి వ్యవస్థగా అంతరించడం ద్వారా రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఉత్పాదక రంగంలో చైనా యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని సవాలు చేస్తూ గ్లోబల్ సప్లై చైన్లో కీలక పాత్ర పోషించే నమ్మకమైన ప్రజాస్వామ్య మహాశక్తిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. రహదారులు కేవలం ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతంతో కలపవు. అవి అవకాశాలను, ఉపాధిని, అభివృద్ధిని, దేశ భవిష్యత్తును అనుసంధానిస్తాయి. ప్రపంచంలోని అతిపెద్ద రహదారి వ్యవస్థగా భారతదేశం అవతరించడం అనేది ఒక గణాంక విజయం మాత్రమే కాదు, దేశ సామర్థ్యానికి నిదర్శనం. గ్రామం నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు, సరిహద్దు నుంచి పారిశ్రామిక కారిడార్ వరకు ఈ రహదారి విప్లవం భారతదేశాన్ని కొత్త శాఖల్లోకి తీసుకెళ్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికత, మౌలిక సదుపాయాలపై కేంద్రీకృతమైన వ్యూహం, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికల ఫలితంగా భారత్ నేడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వికసిత భారత్ లక్ష్య సాధనలో ఈ రహదారి నెట్వర్క్ రాబోయే దశాబ్దాల్లో దేశ ప్రగతికి అత్యంత బలమైన వెన్నెముకగా నిలవనుంది.